పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ గ్రూప్ 1 2024 మీద ఫైల్ అయినటువంటి కేసులు గౌరవ హైకోర్టులో సింగిల్ బెంచ్ అండ్ డివిజన్ బెంచ్ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు మెట్లెక్కినట్టుగా మనకి తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకైతే తెలంగాణ గ్రూప్ 1 2024 కేసు రావడం జరిగింది. మరి ఏం జరిగిందన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో దాదాపు ఇవాళ మనకి కోర్ట్ నెంబర్ 13 ఐటమ్ నెంబర్ 41/1గా ఇవాళ తెలంగాణ గ్రూప్ 1 కేసు అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. సో పిటిషనర్ తరపున ఉన్నటువంటి గౌరవ అడ్వకేట్ గారికి అదే సమయంలో మరొక కోర్టులో కేసు ఉందని చెప్పేసి దాన్ని ఫస్ట్ టైం ఇచ్చి తర్వాత దీన్ని డిసెంబర్ 6కు వాయిదా వేసినట్టుగా సమాచారం. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇప్పుడు ఓపెన్ యాక్సెస్ డేటా కింద చూస్తే మనకి ఇది డిసెంబర్ 6వ తారీఖు రోజుకి వాయిదా వేసినట్టు కనబడుతుంది. ఎవరైనా కానీ ఈ ఇన్ఫర్మేషన్ని కావాలనుకుంటే మీరు గౌరవ సుప్రీంకోర్టు వెబ్సైట్ నుంచి కూడా మీరు చూడవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే డిసెంబర్ 6వ తారీఖు రోజుకి తెలంగాణ గ్రూప్ 1 2024 మీద ఫైల్ అయినటువంటి కేసు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకైతే రాబోతుంది. మరి చూడాలి ఆ రోజు ఏం జరుగుతుందన్నది. మరి వాదనలు జరుగుతాయా, కేసు అడ్మిట్ చేస్తారా, లేదా దాని మీద ఆర్డర్స్ ఇస్తారా అన్నది పూర్తి వివరాలు మనకి ఆ రోజు తెలిసే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో అన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అప్డేట్స్.